ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ. ఛానల్ ఆల్మోస్ట్ 1500 సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా వస్తుంది. ఇంకొక 20 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 1500 క్రాస్ అయిపోద్ది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకోసం ఇలా ఛానల్ నా కంటెంట్ యూజ్ అవుతుంది మీకు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకోసం ఒక ఫ్రీ స్ట్రాటజీ అయితే ఈ రోజు చెప్తున్నాను. ఫ్రీ స్ట్రాటజీ ఇన్ ది సెన్స్ నేను ఏదో పనిచేయని స్ట్రాటజీ లేదంటే ఒక 2 సార్లు యూజ్ చేసిన స్ట్రాటజీ కాదు. నేను కోర్సులో ఏదైతే చెప్తున్నానో క్లయింట్స్ కి అండ్ నా స్టూడెంట్స్ కి సేమ్ అదే స్ట్రాటజీ మీకు ఈ రోజు ఒకటి ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ స్ట్రాటజీ ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు లేదంటే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఓవర్ ట్రేడింగ్ చేస్తారు కదా చాలా మంది, స్టాక్ మార్కెట్ లో కాల్ కొనడము, పైకి వెళ్తుందని కాల్ కొనడము, లేదంటే మళ్ళీ కిందకు వస్తుందని పుట్టు కొనడము, ఇలాంటివి చేస్తారు కదా. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు రూల్స్ ని బ్రేక్ చేయకుండా రూల్స్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్ పొజిషన్ సైజింగ్ ఇవన్నీ అండ్ దెన్ స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇదంతా ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళందరికీ ఫాలో అయ్యేలా చేస్తుంది ఈ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు మీరు డైలీ ఇక్కడ చూస్తే నా thumbnails డైలీ 20,000 ప్రాఫిట్ 10,000 ప్రాఫిట్ ఇలా అప్డేట్ చేస్తున్నాం కదా, మీకు డైలీ వచ్చేస్తుంది ప్రాఫిట్స్, ఒకసారి మీ రిపోర్ట్స్ అవి చూపించండి అని చెప్తున్నారు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, లాస్ట్ మంత్ జనవరి ఎండింగ్ కి దగ్గరలో ఉన్నప్పుడే ఈ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. జనవరి నా ప్రాఫిట్ 2 lakhs అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మంత్ ఆన్ మంత్ ప్రతిదీ కూడా అప్డేట్ చేశాను నేను. ఇక్కడ నా సెప్టెంబర్ నుంచి నేను ట్రేడింగ్ ఫస్ట్ స్టాక్ అకౌంట్ లో స్టార్ట్ చేశాను. సో సెప్టెంబర్ నుంచి ప్రతి మంత్ ఆన్ మంత్ ఎంత వస్తుందో ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అప్డేట్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. కానీ మళ్ళీ ఒకసారి అడుగుతున్న వాళ్ళ కోసం, నేను ప్రతిసారి నేను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ మళ్ళీ అడుగుతున్న వాళ్ళ కోసం మీ ముందే లైవ్ గా ఒకసారి రిపోర్ట్స్ తీస్తున్నాను చూడండి. సో ఇది డిమాట్ అకౌంట్. అండ్ దెన్ రిపోర్ట్స్ లోకి వెళ్తున్నాను. రిపోర్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత లోడ్ అవుతుంది. అండ్ దెన్ ఈ రిపోర్ట్స్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సో ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ కదా కావాలి. సెప్టెంబర్ నుంచి నేను ప్రతిరోజు కూడా షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ లో వెళ్తే మీరు కింద నుంచి ప్రతిదీ షార్ట్స్ అండ్ దెన్ వీడియో సెషన్లో కూడా అప్లోడ్ చేస్తాను. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో సెప్టెంబర్ నుంచి చూస్తున్నాను. ఓకే, సో రిపోర్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1st ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ఎండింగ్ వస్తుంది కాబట్టి ఒకసారి చూపిస్తాను. సెప్టెంబర్ 1st నుంచి ఆల్మోస్ట్ మార్చ్ 25 వరకు అయింది కదా, ఈరోజు 25th కదా డేట్. ఓకే, సో ఈక్విటీ కాదు, నేను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేస్తున్నాను. సో ఓవరాల్ సెప్టెంబర్ 1st 2023 నుంచి 25th వరకు ప్రాఫిట్, రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇది ఆల్మోస్ట్ 7,83,940 వచ్చిన ప్రాఫిట్. సో బ్రోకరేజ్ ఏమో 46,000. సో చాలా మంది డౌట్ రావచ్చు, 46,000 తక్కువ బ్రోకరేజ్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఇది నా ఫ్రెండ్ అకౌంట్ యాక్చువల్లీ. అదేంటంటే వాళ్ళు మాట్లాడుకొని నాకు రిఫరెన్స్ చేయడం వల్ల కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుంది. సో బ్రోకరేజ్ అడ్వాంటేజ్ ఇది. అండ్ మీకు కొన్ని డిమాట్ అకౌంట్స్ ఉంటాయి, అవి అయితే ఇంకా అసలు బ్రోకరేజ్ కూడా అవసరం లేకుండా ఫ్రీగా కూడా ఉంటాయి. సో ఎవరైనా బిగినర్స్ అయితే ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ నుంచి ఇవి కూడా తప్పించుకోవచ్చు. కానీ నాకు ఫస్ట్ స్టాక్ ఏంటంటే బాగుంది, లైక్ స్టాప్ లాస్ ఎంత మార్కెట్ అగ్రెసివ్ గా పైకి వెళ్ళిపోయినా సరే నా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ట్రిగ్గర్ అవ్వకపోతే స్టాప్ లాస్ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నేను చేసేది ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ లో చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ మార్కెట్ సడన్ గా బిగ్ అప్ ర్యాలీ కానీ డౌన్ ర్యాలీ కానీ జరిగింది అనుకోండి, ఒక్కొక్కసారి మీరు పెట్టిన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ క్యాపిటల్ మొత్తం కూడా ఒకే రోజులో వైప్ అవుట్ అయిపోవచ్చు. అప్ స్టాక్స్ నేను ఇంతకు ముందు అయితే జరూదా అప్ స్టాక్స్ వాడేవాడిని, కానీ ఇప్పుడు ఫస్ట్ స్టాక్ ఎందుకు వాడుతున్నానంటే, సో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకున్నా సరే మార్కెట్ ఎంత అగ్రెసివ్ అయినా స్టాప్ లాస్ అనేది తీసుకోకుండా వెళ్ళదు, స్టాప్ లాస్ అనేది కంపల్సరీ తీసుకుంటుంది. సో అది నాకు ఫస్ట్ స్టాక్ లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, అందుకు ఫస్ట్ స్టాక్ యూజ్ చేస్తున్నాను. లేదంటే ముందు జెరోదా వాడేవాడిని, జెరోదా అప్ స్టాక్స్ అవి కూడా వాడేవాడిని. ఫస్ట్ అయితే అప్ స్టాక్స్ క్రియేట్ చేసుకున్నాను, ఆ తర్వాత అప్ స్టాక్స్ అప్డేటెడ్ వర్షన్ వచ్చిన తర్వాత, పాత వర్షన్ బాగుండేది, అప్డేటెడ్ వర్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ జెరోదాకి చేంజ్ అయిపోయాను. జెరోదాని ఒక్కొక్కసారి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వట్లేదు, మార్కెట్ ఆర్డర్ లో మళ్ళీ నేను మోడిఫై చేసుకొని క్లోజ్ చేసుకోవాల్సి వచ్చేది, అందుకు ఫస్ట్ స్టాక్ వచ్చాను. సో ఇది నా ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక 7 months లో 7,37,897. సో ప్రతి మంత్ యావరేజ్ గా ₹1,00,000 వస్తుందని కాదు, ఇంకా మనకి
ఇయర్ అవ్వాలంటే 1 year అవ్వాలంటే నెక్స్ట్ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. ఈ సెప్టెంబర్ వరకు ఎంత అవుతుందో తెలియదు కదా. మన ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ నుంచి పెరగొచ్చు. ఇంతే ప్రతి మంత్ యావరేజ్గా 1 lakh ఉంటుందని లేదు. ఇక్కడ 1 lakh కన్నా పెరగొచ్చు, 1 lakh కన్నా తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి మన రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చింది నా కోర్స్ తీసేసుకొని ఎంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది నేనేమి చెప్పడం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, కోర్స్ తీసుకున్నా కూడా ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఇప్పుడు ఇలా నేననే కాదు, వెయిట్ వెల్, ఎవరైనా సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఇలా డైలీ అప్డేట్ చేస్తున్న వాళ్ళ కోర్స్ మనం జాయిన్ అయిపోతే వాళ్ళకి కూడా మనకు కూడా వాళ్ళ ప్రాఫిట్స్ వచ్చేస్తాయని అనుకుంటారు. కానీ దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి వచ్చేస్తాయని చెప్పలేము, రావని చెప్పలేము. కానీ ఇప్పుడు ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక టీచర్, సక్సెస్ఫుల్ టీచర్ లెసన్స్ చెప్తారు. ఓకే, లెసన్స్ చెప్పిన తర్వాత అందరూ టాపర్ అవ్వాలని లేదు కదా. అందులో ఒకరు టాపర్ వస్తాడు, కంపల్సరీ ఎవరొకరు ఫెయిల్ అవుతూనే ఉంటారు కదా. ఒకరు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు. టాపర్స్ అనేది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇలా కూడా వస్తుంటాయి. సేమ్ టీచర్ కదా చెప్పేది ఇక్కడ లెసన్స్ అవి. కానీ ఎందుకు ఇక్కడ ఒకరు టాపర్ వస్తున్నారు, ఒకరు ఫెయిల్ అవుతున్నారు అంటే ఇది వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు, హోంవర్క్ చేస్తున్నారో, చదువుతున్నారో లేదా అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే నేను కోర్స్ తీసుకున్న తర్వాత నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నారా, మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా, డిసిప్లిన్ గా ఉన్నారా అన్నది మీ చేతిలో ఉంటుంది. సో కోర్స్ తీసేసుకోండి కంపల్సరీ నా అలాగే ఇలాగా మంత్లీ ₹1,00,000 2,00,000 సంపాదించవచ్చు అని చెప్పి నేనైతే ఏం సజెస్ట్ చేయట్లేదు. కానీ కోర్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఉంటాయి కదా, ఈ మిస్టేక్స్ గా కవర్ అవుతుంది. లైక్ ఆ స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అనేది అందరూ అవుతారు గివ్ అప్ ఇవ్వకపోతే. కానీ ఈ గివ్ అప్ ఇచ్చేలోపు కొంచెం మంది మిస్టేక్స్ చేస్తుంటారు కదా. కోర్స్ తీసుకోవడం వల్ల ఈ మిస్టేక్స్ అనేవి నేను ముందుగానే మీకు చెప్పేస్తాను కాబట్టి ఈ మిస్టేక్స్ నుంచి మీరు అవాయిడ్ అవుతూ ఉంటారు. లైక్ ఎడ్జ్ ఇస్తాను అనమాట, చిన్న ఎడ్జ్ అయితే ఇస్తాను. కంపల్సరీ సక్సెస్ మీరు అవుతారని నేను కంపల్సరీ చెప్తానని కాదు, చెప్పనని కాదు, కానీ ఈ ఎడ్జ్ అయితే మీకు ఉంటుంది. అంటే మిస్టేక్స్ నుంచి మిమ్మల్ని అవాయిడ్ అయితే చేస్తాను. సో నన్ను ఫాలో అయితే అందరూ సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకరు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే రూల్స్ అవే పాటిస్తే కంపల్సరీ ఇంకొకరు కూడా సక్సెస్ అవ్వచ్చు వాళ్ళు వేలో వెళ్తే. అండ్ ఆల్రెడీ కోర్స్ డీటెయిల్స్ అవి తెలుసు మీకు. ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ దెన్ లాస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అప్పుడు 3 మెంబర్స్కి ఇచ్చాను. సో ఇప్పుడు కూడా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం 3 మెంబర్స్కే. ఎందుకంటే 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి కూపన్ కోడ్ ఇస్తాను. లైక్ ఫీ వచ్చేసి 5,999 కదా, 5,999 నుంచి 50% ఆఫ్ అయితే ఇస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ 3 మెంబర్స్. లాస్ట్ టైం కూడా ఫస్ట్ 3 మెంబర్స్కి ఇచ్చాను, ఇప్పుడు కూడా ఓన్లీ ఫస్ట్ 3 మెంబర్స్కి ఇస్తాను. ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే నాకు పింక్ చేస్తారో కూపన్ కోడ్ కోసం వాళ్ళకైతే నేను ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ 50% ఆఫ్ అయితే ఇద్దాం అనుకున్నాను కోర్సులోకి. అండ్ కోర్స్ డీటెయిల్స్ కూడా మీకు తెలుసు. కోర్స్ తీసుకున్న తర్వాత కోర్స్ ఒకటే కాదు, నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తాను. లైక్ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కోర్స్ తీసుకున్న తర్వాత మీకు బెనిఫిట్స్ ఏంటంటే ప్రీమియం ఛానల్లో కోర్స్ యాక్సెస్ వస్తుంది. కోర్స్ యాక్సెస్ 2 months వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, April 1st నుంచి అయితే 1 month ఇద్దాం అనుకోండి. ఈ లోపు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 2 months కావాలనుకుంటే April 1st నుంచి అయితే 1 month ఇస్తాను. అండ్ దెన్ ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఉంటుంది. డైలీ నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటానో ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ రెండు కూడా లెవెల్స్ అనేవి ఇస్తాము. పోస్ట్ అనాలిసిస్ వీడియో ఇస్తాము, ప్రీ అనాలిసిస్ వీడియో ఇస్తాము. మార్కెట్ ఈ రోజు ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అని. పోస్ట్ అనాలిసిస్ వీడియో ఏంటంటే ఈ రోజు మన స్ట్రాటజీస్ ఏంటి, మన స్ట్రాటజీ ప్రకారం అయితే మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఇది అప్డేట్ చేస్తాం మీకు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ జూమ్ సెషన్స్ అవి తీసుకుంటాం. మీకు ఏమైనా డౌట్స్ అర్థం కాకపోతే మాక్సిమం ఫోన్ కాల్, టెలిగ్రామ్ సపోర్ట్ అండ్ దెన్ వాట్సాప్ సపోర్ట్ ఇస్తాము. ఇది ఇంకా అర్థం కాకపోతే మీకు సపరేట్గా జూమ్ సెషన్ తీసుకొని మీకు అయితే క్లారిఫై చేస్తాము. ఇవి బెనిఫిట్స్. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద స్ట్రాటజీ, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నాకు తెలుసు. కానీ మీరు ఏం చేస్తారంటే లెంత్ ఎక్కువ అయిపోతుంటే స్పీడ్లోకి వెళ్ళండి. కింద సెట్టింగ్స్లో స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ పెంచుకోండి కొంచెం. నా వాయిస్ మీకు క్లియర్గా ఉన్నంత వరకు పెంచుకోవచ్చు. లైక్ 1.25 లేదంటే 1 అలా పెంచుకోండి. స్పీడ్ కింద సెట్టింగ్స్లో ఉంటుంది, కింద యూట్యూబ్ దగ్గర సెట్టింగ్స్లో. అప్పుడు ఇంకా మీకు బోర్ అనిపించదు. అండ్ కమింగ్ బ్యాక్ టు స్ట్రాటజీ, ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా వినండి. ఈ స్ట్రాటజీ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎక్కువ లాసింగ్ ఉండదు. అండ్ దెన్ తక్కువ క్యాపిటల్. లైక్ బిగినర్స్ చాలా మంది స్టాక్ మార్కెట్లోకి 10,000 20,000 లేదంటే 50,000 పెట్టుకుని వద్దాం అనుకున్నారా, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ని తక్కువ క్యాపిటల్తో బీట్అవుట్ అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్ అది. సో మీరు ఏంటంటే ఒక 50,000 ఉన్నా సరే సరిపోద్ది. 50,000 కాదు, యాక్చువల్ 30,000 ఉన్నా సరిపోద్ది ఈ స్ట్రాటజీ వాడితే. ఎందుకంటే నేను కొంచెం అడ్వాంటేజ్ అనేది చెప్తాను. ఆప్షన్ సెల్లింగ్ కూడా మనకి బెనిఫిట్ ఎలా ఉండాలి, లైక్ క్యాపిటల్ ఎక్కువ అవసరం లేకుండా ఎలా చేయాలనేది కూడా
చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్లో కానీ లేదంటే నా వాట్సాప్లో కానీ పింక్ చేయండి. ఓకే, కామెంట్స్లో ఒక్కొక్కసారి నేను చూడకపోవచ్చు, కామెంట్స్లో చూడకపోతే వాట్సాప్లో పింక్ చేస్తే కంపల్సరీ రెస్పాండ్ అనేది అవుతాను. సో స్ట్రాటజీ మనకి 22 మార్చ్ కదా ఈరోజు, ఐ మీన్ మార్కెట్ అవ్వడం 22 మార్చ్తో క్లోజ్ అయింది ఫ్రైడే. సో 1 మంత్ బ్యాక్ నుంచి కూడా బ్యాక్ టెస్ట్ చేస్తుంటాను. ఫస్ట్ అయితే రూల్స్ వినండి. ఏం చేయాలంటే మీకు కావాల్సింది ఎటువంటి ఇండికేటర్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు చార్ట్, ఇండస్ చార్ట్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి ఉన్నాయి కదా, 5 చార్ట్స్, బ్యాంక్ ఎక్స్ ఉన్నాయి కదా, 5 చార్ట్స్ 5 ఎక్స్పైరీస్ ఉన్నాయి మనకి. లైక్ మండే ఏమో బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మండే అయితే బ్యాంక్ ఎక్స్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది. ట్యూస్డే అయితే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో 5 డేస్ మనకి 5 ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకు కావాల్సిన చార్ట్స్ ఏంటి? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ నేనైతే బ్యాంక్ ఎక్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మిడ్ క్యాప్ నిఫ్టీ మధ్య ప్రీమియం చాలా తక్కువగా వస్తుంది. నాకర్ తీసుకుంటే స్టాప్ లాస్ ఫాస్ట్గా హిట్ అయిపోతుంది. కానీ బ్యాంక్ ఎక్స్ అయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ అవ్వచ్చు. సో ఏది తీసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. నేనైతే ఎగ్జాంపుల్స్ చెప్పాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ దెన్ సెన్సెక్స్, ఈ 5 మీద నేనైతే ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను. కానీ ఫస్ట్ అయితే స్ట్రాటజీ వినండి. స్ట్రాటజీ ఏంటంటే జస్ట్ వెరీ సింపుల్. ఫస్ట్ 1 అవర్ హైలో తీసుకోవాలి. లైక్ ఇది 22 మార్చ్ కదా, లెట్ మీ గో టు ప్రీవియస్ 22 ఫిబ్రవరి ఏ రోజు వచ్చింది చూడండి. సో 22 థర్స్డే వచ్చింది కాబట్టి ఓకే, 22 మార్చ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, 21 బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం 1 మంత్ నుంచి వరకు. సో రూల్స్ ఏంటంటే ఫస్ట్ 1 అవర్ హైలో మార్క్ తీసుకోవాలి. ఫస్ట్ 1 అవర్ అంటే ఏంటి? 12 క్యాండిల్స్ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఫస్ట్ 1 అవర్ హై ఇక్కడ ఉంది, లో ఏమో ఇక్కడ ఉంది. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే హై దగ్గరకు వచ్చినప్పుడు కానీ లో దగ్గరకు వచ్చినప్పుడు కానీ వెంటనే ఒక మెథడ్ చేయాలి. సో దానికి ఏంటంటే నేను స్టాక్ మార్క్ వాడుతున్నాను. ఎందుకంటే మనకి డిమాట్ అకౌంట్స్ అవి తీసుకుంటే అవి పని చేయొచ్చు, పని చేయకపో ఐ మీన్ ఇప్పుడు ఏమి దొరకవు కదా ఆ రోజు స్ట్రైక్ ప్రైస్ ఏం జరిగిందో ఏం జరగలేదో. సో ఫస్ట్ 1 అవర్ ఎక్కడైంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ అయింది. సో హై ఇది, హై దగ్గరకు రాలేదు. లో ఇది ఫస్ట్ 12 అవర్లో. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లో దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ 10-20 ఆ టైంకి లోని టచ్ చేసింది. 10-10కి టచ్ చేసింది ఈ క్యాండిల్. సో 10-10కి ఏం చేయాలంటే మనము 10-10కి ప్రైస్ ఎక్కడ ఉందో చూడాలి. 47,084 ఉంది. సో 47,084 ప్రైస్ ఎక్కడ చూసుకోవాలంటే రైట్ సైడ్ చూసుకోవాలి. ఎక్కడ చూసారు? ఫస్ట్ 1 అవర్ లో ఎక్కడ 47,084. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తుందని మీ గెస్సింగ్ అయితే 47,084కి రౌండ్ నెంబర్ ఎంత? 47,100. కాల్ ఆప్షన్ కాదు, మీరు ఏం చేయాలంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని అనుకుంటున్నారు కాబట్టి పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. 47,100 పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. సో మీరు స్టాక్ మార్క్ వెళ్ళి ఆ డే ఏంటి చూడండి, 21 ఫిబ్రవరి. సో ఇక్కడ మీకు స్టాక్ మార్క్ ఇది ప్రీమియం ఇది. ఓకే, సిమ్యులేటర్లోకి వెళ్ళండి. ప్రీమియం ఆల్మోస్ట్ 400 ఉంటుంది పర్ మంత్. లేదు ఇయర్లీ తీసుకున్నారంటే ఇంకా మీకు తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఏం చూడాలి? ఫిబ్రవరి 21. సో బ్యాంక్ నిఫ్టీ ఆ రోజు ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఏ టైంకి టచ్ అయింది? ఆల్మోస్ట్ 10-10 ఆ టైంకి టచ్ అయింది. సో 10-10కి మనం ఇక్కడ సెట్ చేస్తున్నాము. 10-10కి సెట్ చేస్తున్నాము. ఎక్కడ ఉంది ప్రైస్? అక్కడ సో 10-10కి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ చూసాము. 46,700 దగ్గర ఏటీఎం రౌండ్ నెంబర్ ఏంటని చెప్పాను, 47,100 కదా, 47,081 దగ్గర అలా ఉంది. సో రౌండ్ నెంబర్ 47,100. మీరు ఏం చేయాలంటే 47,100 సేమ్ టైంకి సెల్ చేయాలి. లైక్ వెయిట్ 40 ఇక్కడ 21 ఫిబ్రవరి, చిన్న మిస్టేక్. ఓకే, 21 ఫిబ్రవరి 10-10కి ఆల్మోస్ట్ 47,100 ఏం సెల్ చేయాలని చెప్పాను? పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో పుట్ ఆప్షన్ 55 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్నది పుట్ ఆప్షన్, ఇక్కడ ఉన్నాయి కాల్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో మీకు ఇక్కడ తెలుస్తుంది ఎస్టిమేటెడ్ మార్జిన్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడ చూడండి ఎంత కావాలంటే 96,000 క్యాపిటల్ కావాలని ఇక్కడ ఉంది కదా. సో మీకు 96,000 ఏం అవసరం లేదు. సో నేను చెప్పాను కదా ఇందాక మీకు ఒక 20,000 30,000 ఉన్నా సరిపోద్దని. ఆ మెథడ్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇది
సెల్ చేసి ముందు ఏం చేయాలంటే పుట్ ఆప్షన్ కాబట్టి 47,100 సెల్ చేశారు కదా, 47,100 కింద ఏముంటుంది స్ట్రైక్ ప్రైస్ 47,000 ఉంటుంది. సో 47,000 పుట్ ఆప్షన్ ని బై చేయాలి. 47,000 పుట్ ఆప్షన్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని బై చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇది బై చేసిన తర్వాత సెల్ చేశారు అనుకోండి, క్యాపిటల్ ఎంత కావాలి మీకు? ఓన్లీ 16,669 రూపీస్ కావాలి అంతే. ఆల్మోస్ట్ క్లోజ్ టు 17,000 విచ్ ఇస్ లెస్ దెన్ 30,000. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అంతే జస్ట్ 47,000 పుట్ ఆప్షన్ బై చేయాలి. ఆ టైంకి లోన్ టచ్ చేస్తే దాని తర్వాత 47,100 పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. సో ఇప్పుడు మనం సిమ్యులేటర్ ని చేద్దాం. ఆటో రన్ ఇప్పుడు ఒక 10 ఉంది కదా, సో ఇక్కడ 5 minutes ప్రతి 5 minutes కి పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుందో 261, మాక్సిమం లాస్ 112.39 వస్తుంది. చిన్న మిస్టేక్ ఇక్కడ ఏంటంటే 10:10 క్యాండిల్, ఇది 10:10 కానీ క్లోజింగ్ అప్పుడు 10:15 కదా. 10:15 ఇక్కడ క్లోజింగ్ ఎప్పుడు అవుతుంది? 10:15 అవుతుంది. సో ఇక్కడ 10:15 టైం పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ అర్థమని ఇక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది కాబట్టి ఒక 10 ఓకే 10:15 ఇప్పుడు చూడండి అర్థమని 47,100 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 47,100 పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. కానీ దానికన్నా ముందు 47,000 అంటే 47,100 కన్నా కింద ఉన్నదాన్ని 47,000 పుట్ ఆప్షన్ బై చేయాలి. నెక్స్ట్ 47,100 పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. ఇప్పుడు ఓకే, సో 140 వస్తుంది కదా. ఇప్పుడు మాక్సిమం ప్రాఫిట్ చూడండి 604, మాక్సిమం లాస్ 895. సో నెక్స్ట్ మీరు స్టాప్ లాస్ కట్ట ఏం పెట్టుకోవాల్సిన పని లేదు, ఇదే మీకు అడ్వాంటేజ్. స్టాప్ లాస్ ఏం అవసరం, జస్ట్ ఓన్లీ పుట్ ఆప్షన్ ఒకటి బై చేయాలి, ఒకటేమో సెల్ చేయాలి. ఇది స్ట్రాటజీ. 10:15 ఇక్కడ ఉంది, సో ఆటో రన్ పెడుతున్నాను. ప్రతి 5 minutes కి అప్డేట్ అవుతుంటుంది ప్రాఫిట్ అండ్ లాస్. చూడండి -200 లో ఉంది, ఇక్కడ నెక్స్ట్ 100 లోకి వచ్చింది. సో అలా అప్డేట్ అవుతుంటుంది, టైం వేస్ట్ కాబట్టి జస్ట్ నేను టైం పెట్టేస్తున్నాను. 3:29 కి మార్కెట్ ఎక్కడ ఉందో తెలిసిపోద్ది మనకి. సో ఆల్మోస్ట్ లాస్ ఎంత వచ్చింది? 624 వచ్చింది. సో లాస్ అయితే 624 వచ్చింది కదా దీని తర్వాత రోజు. ఓకే, సో స్ట్రాటజీ అయితే ఇది ఫెయిల్ అయింది, ఎందుకంటే మార్కెట్ దీనికన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి. సేమ్ ఇదే స్ట్రాటజీ ప్రతిరోజు కన్సిస్టెంట్ గా చేయాలి. మీరు లాస్ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఈ స్ట్రాటజీ పని చేయట్లేదు అని చెప్పి ఏం అనుకోవట్లేదు. అందుకే నేను ఫస్ట్ స్ట్రాటజీ లాస్ చెప్పాను, సక్సెస్ అవుతుంది కాకుండా. చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఇది లాస్ వస్తుంది కదా అని చెప్పి ఓన్లీ ప్రాఫిట్ వచ్చినవే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తారు, నేను లాస్ వచ్చినవి కూడా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటి, థర్స్డే కదా, 22nd థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. సో నిఫ్టీ చార్ట్ ఇది, నిఫ్టీ మార్చ్ కాదు ఫిబ్రవరి 22nd చార్ట్. సో మనకి ఇలా క్యాండిల్స్ అన్ని కన్ఫ్యూజింగ్ ఉన్నాయి కాబట్టి సిపిఆర్ కూడా ప్లాట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ రోజు కారోజు క్లియర్ గా ఉంది కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 క్యాండిల్స్ హైలో మార్క్ చేసుకోవాలి. సో 12 క్యాండిల్ హై లో ఏంటి ఇది, 12 క్యాండిల్స్ హై ఏది ఇది. సో మనం ఫస్ట్ హైలో మార్క్ చేసుకున్నాం, లో ఫస్ట్ ఏది టచ్ అవుతుందో అదే చూసుకోవాలి. ఫస్ట్ హై టచ్ అయింది అనుకోండి, హై దగ్గర చూసుకోవాలి. లో టచ్ అయితే లో దగ్గర చూసుకోవాలి. ఇక్కడ లో టచ్ అయింది కదా, లో టచ్ అయినప్పుడు ఎంత ఆల్మోస్ట్ 10 ఓకే 10-5 క్యాండిల్ దగ్గర లో ఫామ్ అయింది. కానీ ఇక్కడ టచ్ అవడం అయితే 10-15 క్యాండిల్ టచ్ అయింది, 10-15 to 10-20 క్యాండిల్ టచ్ అయింది. సో 10-15 కే చూద్దాము. 10-15 మీరు ఏం చేయాలంటే ప్రైస్ ఎక్కడ ఉంది, 21,900 ఉంది. రౌండ్ నెంబర్ ఎంత, 21,900. సో 21,900 కానీ కింద స్ట్రైక్ ప్రైస్ ఏముంటుంది, 21,850 ఉంటుంది. నిఫ్టీలో 50 పాయింట్స్ స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 21,850 పుట్ ఆప్షన్ ని బై చేయాలి. పుట్ ఆప్షన్ బై చేయాలి ఫస్ట్ రూల్ అది, ఎందుకంటే రౌండ్ ఫిగర్ ఉన్నదాన్ని కింద దాన్ని బై చేయాలి. 21,900 పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. ఇది మీరు చేయాల్సిన పని. సో నిఫ్టీ చార్ట్స్ లోకి స్టాక్ మార్క్ తీసుకెళ్దాము. నిఫ్టీ 22nd ఫిబ్రవరి, టైం ఎంత, ఆల్మోస్ట్ ఒక సేమ్ టైం 10:15 కానీ 10:20 కానీ పెట్టుకుందాం. సో 10:20 పెట్టుకుంటున్నాను. సో 10:20 ఓకే, నిఫ్టీ కాదు నిఫ్టీ 21,900 అనేది ఏటీఎం. సో ఏం చేయాలని చెప్పాను, 21,850 పుట్ ఆప్షన్ బై చేయాలి. సో ఫస్ట్ ఇది బై చేశారనుకోండి, క్యాపిటల్ ఎంత కావాలి ఇక్కడ, ఓన్లీ 22,000 కావాలి. దాని కింద సెల్ చేసాం అనుకోండి, క్యాపిటల్ ఇప్పుడు
ఆల్మోస్ట్ 27,000 అంటే 30,000 లోపే మనకి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చేశారు కదా, అంతే, మీరు చేయాల్సిన పని లేదు. వన్స్ మీరు టచ్ అయిన దగ్గర ఇలా చేసి, టచ్ అయినప్పుడు ఇలా చేసి, ఆ తర్వాత మీరు మళ్ళీ 3:30కి ఓపెన్ చేసుకోవడమే. మీకు స్టాప్ లాస్ ఎక్కువ లాస్ రావడం అంటే ఏముండదు, ఎందుకంటే ఇది ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి. సో మాక్సిమం లాస్ ఎంత 1,300, ప్రాఫిట్ వస్తే 1,100. సో మీరు ఆటో రన్ ఒక 5 minutesలో చూసుకోండి. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా టైం తీసుకుంటుంది కాబట్టి మనం 3:30కి పెట్టేసుకుందాము. 3:29 క్లోజ్ అయిపోయింది. 3:29కి ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఎంత 1140 ప్రాఫిట్ వచ్చింది. సో ఆ రోజు మనకి ఇది స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. సో ముందు రోజు లాస్ ఎంత వచ్చింది మనకి, రఫ్గా ఒక కొంచెం లాస్ వచ్చింది, కానీ తర్వాత రోజు మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఆ రోజు ఆ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయినా సరే తర్వాత రోజు వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, 23rd ఏంటి, సెన్సెక్స్ ఎక్స్పైరీ. 23rd మళ్ళీ ఇప్పుడు సెన్సెక్స్ తీసుకున్నాం అనుకోండి, February 23rd సెన్సెక్స్. సో సెన్సెక్స్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ 1 hour హైని లోని మార్క్ చేసుకోవాలి, ఏది టచ్ అవుతుందో చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇది హై, ఫస్ట్ 1 hour హై, అది లో ఏమో ఇది. సో ఫస్ట్ హైని టచ్ చేసిందా, లోన్ టచ్ చేసిందా, లోని టచ్ చేసింది. ఇక్కడ టచ్ చేసింది ఆల్మోస్ట్ 10. ఓకే, 10:30 క్యాండిల్లో టచ్ చేసింది, 10:35 అనుకోండి. సో 10:30 10:35 క్యాండిల్ ఇక్కడ టచ్ చేసింది కాబట్టి సెన్సెక్స్ చూద్దాం ఈసారి. మళ్ళీ లోనే టచ్ చేసింది కాబట్టి మళ్ళీ పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో 10:35 కదా, నెక్స్ట్ ఫ్రైడే. మీరు క్యాండిల్ క్లోజ్ కోసం గట్రా ఏం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇమీడియట్ గా టచ్ అయిపోయిన వెంటనే ఎప్పుడు టచ్ అయిందో మనం 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకున్నా పర్వాలేదు, ఎప్పుడు టచ్ అయిందో అప్పుడు ఇమీడియట్ గా ఇది చేసేయాలి. ప్రాసెస్ ఏంటి, 73,149 దగ్గర ఉంది అంటే రౌండ్ ఫిగర్ ఎంత 73,200 దగ్గర, 100 దగ్గర. సో 149 ఉంది కాబట్టి 100 తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే సెల్లింగ్ 100 ఓటీఎం కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కదా. 73,100 తీసుకున్నారు అనుకోండి, 73,100 కన్నా కింద ఉంటుంది, 73,000 ఉంటుంది. సో దీన్ని బై చేయాలి, 73,100ని సెల్ చేయాలి. సో ఇక్కడ మీకు రిస్క్ రివార్డ్ చూడండి, మాక్సిమం ప్రాఫిట్ 100 రూపీస్ వస్తుంది, లాస్ ఏమో 800 వస్తుంది. సో అలాంటప్పుడు ఇది కొంచెం డిసడ్వాంటేజ్. సో కొంచెం అప్పుడు ఏం చేస్తారంటే 73,200ని అట్ ద మనీ తీసుకోండి. ఎప్పుడు కూడా అట్ ద మనీని సెల్ చేయాలి, దాని కింద దాన్ని బై చేయండి. ఓకే, సో 73,000 ఇక్కడ అట్ ద మనీ ఏమవుతుంది, 73,149కి అట్ ద మనీ 200 అనుకోండి. 73,200ని సెల్ చేయాలి, దాని కింద 73,100 ఉంటుంది కదా, దీన్ని బై చేయాలి. సో ఇప్పుడు రిస్క్ రివార్డ్ కొంచెం ఇందాక దాని మీద కొంచెం పర్వాలేదు, 700 లాస్ వస్తుంది, ప్రాఫిట్ 259 వస్తుంది. సో ఇక్కడ ఎందుకు రిస్క్ రివార్డ్ కరెక్ట్ గా రావట్లేదంటే మీకు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఉండదు కదా, ఓవర్ ట్రేడింగ్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి బిగినర్స్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో 5 minutes ప్రతి 5 minutes కి అప్డేట్ చేస్తాను సిమ్యులేటర్. సో చూడండి 10:35కి 7 రూపీస్ ప్రాఫిట్. సో నెక్స్ట్ 34 లాస్ ఉంది, ఇంకా 3:30కి పెట్టేస్తున్నాను. లాస్ ఎంత వచ్చింది ఆ రోజు, నెక్స్ట్ డే మళ్ళీ 700 మాక్సిమం లాస్ అంతే, కానీ లాస్ వచ్చింది 314 రూపీస్ లాస్ వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ తర్వాత రోజు సెన్సెక్స్ అయిపోయిన తర్వాత మండే కదా, మండే ఈసారి బ్యాంక్ ఎక్స్ చూద్దాం. సో అన్ని కిందే వస్తున్నాయి, మనది పైన చూపించడానికి ఎగ్జాంపుల్స్ మీకు ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవడానికి. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది ఆ రోజు, మిడ్ క్యాప్ నిఫ్టీ చూసుకున్నా పర్వాలేదు. తర్వాత డే ఏంటి, 24th ఫిబ్రవరి కదా, 24th ఫిబ్రవరి, ఎస్ 24th ఫిబ్రవరి లేదు, హాలిడే కదా. 26th ఫిబ్రవరి ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లోన్ టచ్ అయిందా, హై టచ్ అయిందా, లోనే టచ్ అయింది. సో అన్ని కూడా లో ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. హై అప్పుడు ఏం చేయాలంటే అది కూడా తర్వాత చెప్తాను వచ్చినప్పుడు. సో లోనే టచ్ చేసింది ఇక్కడ. సో లోన్ టచ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఇక్కడ లో ఇది కదా, లో తర్వాత ఇక్కడ టచ్ చేసింది ఆల్మోస్ట్ 11 o'clockకి. బ్యాంక్ ఎక్స్ మనం రౌండ్ ఫిగర్ చూసుకోవాలి, 52,900 అనేది రౌండ్ ఫిగర్. సో దాని కిందది 52,800 పుట్ ఆప్షన్ బై చేయాలి, 52,900 పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ క్లోజ్ చేసేయండి. బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ 26th మండే, ఏ టైంకి టచ్ అయింది చూడండి,
ఇక్కడ 10 o'clock 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆల్మోస్ట్ టచ్ అయింది. ఇక్కడ లో అయితే ఇది, కానీ టచ్ అయిన టైమింగ్ అయితే ఇది 11 o'clockకి టచ్ అయింది. సో 11 o'clockకి మనం టైం పెట్టుకుంటున్నాం. సో 11 o'clock ఏం చేయాలి, మనం ఏటీఎంని సెల్ చేయాలి, పుట్ ఆప్షన్ని సెల్ చేయాలి, దాని కింద ఉన్న దాన్ని బై చేయాలి. ఫస్ట్ బై చేస్తే మీకు క్యాపిటల్ అడ్వాంటేజ్ వస్తుంది. లైక్ చూడండి ఇక్కడ 19,000 వచ్చింది క్యాపిటల్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఆటో రన్ చేసుకోవాలి. చూడండి మాక్సిమం ప్రాఫిట్ 500, లాస్ 960 అని చూపిస్తుంది. సో 183 132 అలా ట్రేడ్ అవుతుంది. సో 330కి పెట్టేస్తున్నాను, టైం వేస్ట్. 329. సో మార్కెట్ క్లోజ్ అవ్వాల్సిన టైంకి ఎంత వచ్చింది మీకు ప్రాఫిట్, ఆల్మోస్ట్ 534 అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఈ రోజు మీకు ప్రాఫిట్ వచ్చింది, బ్యాంక్ ఎక్స్ అనేది వర్కౌట్ అయింది. సో ఇదే స్ట్రాటజీ మీరు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఎక్స్పైరీ రోజు. సో నెక్స్ట్ ఏంటి, ఓకే ఇది కాదు, బ్యాంక్ ఎక్స్ మండే, తర్వాత రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా చెప్తున్నాను చూడండి. లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది, జాగ్రత్తగా వినండి. సో 27th నెక్స్ట్ డే ట్యూస్డే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఫస్ట్ 1 hour హై లోని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 1 hour హై ఏంటి, ఇది అవుతుంది. ఫస్ట్ 1 hour లో ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫస్ట్ 12 క్యాండిల్స్ లోన్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడ టచ్ అయింది, ఈ 10-20 క్యాండిల్ లోని టచ్ చేసింది. సో మళ్ళీ అంతే 20,528 కాబట్టి రౌండ్ నెంబర్ 20,550. సో 550 కన్నా కిందది 20,500. 500 పుట్ ఆప్షన్ బై చేసి 550 పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో ఫిన్ నిఫ్టీ చార్ట్ టైం ఎంత చూడండి, ఏ టైంకి టచ్ అయింది, ఆల్మోస్ట్ ఒక 10-20 క్యాండిల్ టచ్ అయింది. ట్యూస్డే ఫిన్ నిఫ్టీ చార్ట్ 20,550 ఉంది. సో 500 పుట్ ఆప్షన్ బై చేయాలి ఫస్ట్, ఆ తర్వాత 550 పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో మాక్సిమం ప్రాఫిట్ 700 వస్తుంది చూపిస్తుంది ఇక్కడ. ఓకే వెయిట్ వెల్, టైం ఇక్కడ 10:20 కదా, 10:20కి చూడండి. 10:20 మండే కాదు ట్యూస్డే కదా. 500 పుట్ ఆప్షన్ బై చేయండి ఫస్ట్, ఆ తర్వాత 550 పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. ఓకే, ఆటో రన్ ఫర్ ఎవ్రీ 5 minutes. సో ప్రాఫిట్ అండ్ లాస్ రన్ అవుతుంది కదా, 100 ప్రాఫిట్ 88 ప్రాఫిట్. సో క్యాపిటల్ కావాల్సింది ఇక్కడ ఎంత, ఓన్లీ 20,000 కావాలి. 20,000 చేంజ్. సో 20,000 పెట్టుకోమనట్లేదు, కానీ ఒక 30,000 పెట్టుకోండి బఫరింగ్ పాయింట్. ఎందుకంటే ఒక రోజు లాస్ వచ్చినా ఒక 600-500 లాస్ వస్తుంది కాబట్టి తర్వాత రోజు ప్రాఫిట్ లో అది కవర్ అవుతుంది. ఒక 600 లాస్ బఫరింగ్ అమౌంట్ పెట్టుకోండి అంతే. మాక్సిమం అయితే 50,000 పెట్టుకున్నా పర్వాలేదు, కానీ లేదు మా దగ్గర ఇంకా క్యాపిటల్ తక్కువ ఉందంటే ఒక 30,000 పెట్టుకున్నా పర్వాలేదు. సో 1155కి 200-300 ప్రాఫిట్ రన్ అవుతుంది. 12:05కి 15 minutes స్కిప్ చేద్దాం. 12:25కి 12:45 12:50 15 1:15 1:35. సో మీరు స్టాప్ లాస్ గురించి పట్టించుకోవాల్సిన పని ఏమి ఉండదు ఈ స్ట్రాటజీలో. జస్ట్ మీరు ఎంట్రీ తీసే ప్లేస్ చేసేయడం అంతే. సో అన్ని కూడా పుట్ ఆప్షన్ వస్తున్నాయి. పుట్ ఆప్షన్ ప్రతిసారి కూడా లో టచ్ అవుతుందని లేదు కదా. సో 329 అవనేమని చెప్తాను. 329 ప్రాఫిట్ ఎంత వచ్చింది, 736 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు మీకు. సో ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. సో ఫెయిల్యూర్ ఉంటుందని కాదు, ఫెయిల్యూర్ కూడా ఉంటుంది, కానీ లాంగ్ టైంలో మీకు ఇది ఎక్కువ వర్కౌట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే 70% ఆఫ్ ద టైం మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉంటుంది కాబట్టి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఓన్లీ కింద లో టచ్ ఫస్ట్ హైన్ టచ్ చేస్తే ఏం చేయాలని చెప్పి. హైన్ టచ్ అయినప్పుడు కూడా మీరు చేయాల్సిన పని అది కూడా చెప్పేస్తాను చూడండి. సో హై టచ్ అయింది ఇక్కడ, పోనీ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైని ఎప్పుడు టచ్ అయ్యింది, ఆల్మోస్ట్ ఒక ఈ సెకండ్ క్యాండిల్ హై ఆల్మోస్ట్ ఇక్కడ 1255కి టచ్ అయింది. సో 1255కి మార్కెట్ ఎక్కడ ఉంది, 20,625 దగ్గర ఉంది. సో అప్పుడు రౌండ్ ఫిగర్ ఏమవుతుంది, 20,650 కానీ లేదంటే 20,600 కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు. సో 20,600 తీసుకుందాం అనుకుందాం. సో 20,600 సేమ్ ట్యూస్డేనే ఈ రెండు క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది మీకు ప్రాఫిట్ వచ్చింది, 700 ఎంత ప్రాఫిట్ వచ్చింది కదా. సేమ్ డే ఇది కూడా తీసుకున్నారు అనుకోండి, ఏ టైంకి 12:55కి
సో మీకు అద్దెమని అవి తెలియకపోతే ఇక్కడ చూపించేస్తారు చూడండి. సో స్టాక్ మార్కెట్లో 20,600 ఉంది కదా, మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే పుట్ ఆప్షన్ సెల్ చేయడం కాదు, కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. సో మీకు హైని టచ్ చేసినప్పుడు కాల్ ఆప్షన్ సెల్ చేయాలి, లోని టచ్ చేసినప్పుడు పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. ఇక్కడ కాల్ ఆప్షన్ సెల్ చేయడం మీకు క్యాపిటల్ అంత లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ స్టాక్ మార్కెట్ లో అద్దెమని ఏం చూపిస్తుంది చూడండి 20,600. సో దీన్ని 20,600 పైన ఏముంటుంది 20,650 700 అలా ఉంటాయి కాబట్టి 20,650 కాల్ ఆప్షన్ ఫస్ట్ బై చేయండి. సో ఇప్పుడు క్యాపిటల్ ఎంత 984 కావాలి, ఆ తర్వాత సెల్ చేయండి. సో ఇప్పుడు చూడండి 20,000 క్యాపిటల్ కావాలంతే. సో ప్రీమియమ్స్ అయితే 2441 లో దొరికాయి అంతే. సో మీరు చేయాల్సింది ఇక్కడ పైన హైని టచ్ చేస్తే కాల్ ఆప్షన్ బై చేసి ఆ తర్వాత కాల్ ఆప్షన్ సెల్ చేయాలి, లోని టచ్ చేస్తే పుట్ ఆప్షన్ ఫస్ట్ దీని కింద ఉన్న పుట్ ఆప్షన్ బై చేసి ఆ తర్వాత పుట్ ఆప్షన్ సెల్ చేయాలి, అప్పుడు మీకు క్యాపిటల్ బెనిఫిట్ వస్తుంది. సో ఆ రోజు ఏమైందో చూడండి, ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో సిమ్యులేటర్ని ప్లే చేస్తున్నాం చూడండి. 12:55 1 o'clockకి ప్రాఫిట్ ఆల్మోస్ట్ 96 258. సో ప్రతి ఒక 15 minutes పెట్టుకుందాం లేదంటే ఓకే. సో 145 2 o'clockకి 400 ప్రాఫిట్, 215 340 ప్రాఫిట్, 230 245కి 500 ప్రాఫిట్లో ఉంది, 3 o'clock 600, 315కి 660, 329 అయిపోయింది, 330కి ఆల్మోస్ట్ ప్రాఫిట్ అంతా 668. సో ఇందాక 700 ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడేమో 600 టోటల్. ఆ రోజు ఈ సేమ్ స్ట్రాటజీ 1500 ప్రాఫిట్ వచ్చింది. క్యాపిటల్ ఎంత జస్ట్ ఓన్లీ 30,000. సో 30,000 కూడా కాదు 20,000 అనుకుంటా. సో ఇక్కడ 20,000 దానికి 20,000 అనుకోండి. సో యావరేజ్ గా 50,000 అనుకోండి. 50,000కి ఆ రోజు 1,500 ప్రాఫిట్ వచ్చింది. సో మీరు ఏమి మార్కెట్ డైరెక్షన్ గెస్ట్ చేయాల్సిన పని ఉండదు, టెక్నికల్ అనాలిసిస్ పని ఉండదు, ఫండమెంటల్ అనాలిసిస్ పని ఉండదు, ప్రైస్ యాక్షన్ పని ఉండదు. జస్ట్ మీరు హై లోని మార్క్ చేసుకొని కూడా మీరు ప్రాఫిట్స్ అనేవి ఇలా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మన కోర్స్ లో ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అనమాట ప్రైస్ యాక్షన్ కి. సో ఇంకా ఇలాంటి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి మీకు, అంటే కొన్ని స్ట్రాటజీస్ ఫర్ సపోజ్ ఈ రోజు ఎక్స్పైరీ వచ్చింది అనుకోండి, ఇలాంటప్పుడు మనం మన కోర్సులో కంబైన్ చేసుకుంటాం. ఇలాంటప్పుడు ఆ స్ట్రాటజీ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ నేరోగా ఉంది కాబట్టి మార్కెట్ ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి దీనికి వేరే స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే కోర్సులో మీకు అడ్వాంటేజ్ వస్తుంది. ఫర్ సేమ్ సపోజ్ మీకు సేమ్ స్ట్రాటజీ తీసుకున్నారు అనుకుని ఈ రోజు లాస్ రావచ్చు, కానీ ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రాటజీ మిమ్మల్ని కాపాడుతుంది అనమాట. ఈ లాస్ కి చేసుకోకపోగా మీకు ప్రాఫిట్ కూడా వస్తుంది అనమాట. అంటే ఈ స్ట్రాటజీ రాదు ప్రాఫిట్ అని కాదు, మీరు ప్రతి కన్సిస్టెంట్ గా సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతే లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ అయితే ఉంటుంది. లైక్ మంత్లీ నేను బ్యాక్ టెస్ట్ చేసిన ప్రకారం అయితే ఈ స్ట్రాటజీ ఒక మినిమం ఒక 2% రిటర్న్స్ అయితే ఇస్తుంది మంత్లీ. సో మినిమం మాక్సిమం అయితే చాలా ఇస్తుంది, మినిమం 2% ఇస్తుంది. కాబట్టి ఈ సింపుల్ స్ట్రాటజీ చాలు. 50,000 కి మీకు ఎంత, మీరు మంత్లీ ఒక 5,000 వచ్చినా సరే ఒక 10% 5,000 అవుతుంది కదా, 5,000 వచ్చినా సరే మీకు 10% రిటర్న్ వచ్చినట్టు. సో ఇక్కడ మనం తీసుకున్న 5 days ఎగ్జాంపుల్స్ నేను నోట్ చేసుకోలేదు, ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా ఏమి చేయను, ఎందుకంటే మిమ్మల్ని నమ్మించడానికి ఏదో అలా ఉంటుందని చెప్పి. సో నాకు గుర్తున్నంత ప్రకారం ఇక్కడ 700 వచ్చింది లాస్ట్ డే, నిఫ్టీ చేసాం కదా, ఇక్కడ 700, ఇక్కడ 1,500 వచ్చింది. ఓన్లీ ఒక 2 days ఫెయిల్యూర్ అయిందిలో ఉంది, మిగతా అన్ని సక్సెస్ అయింది. కాబట్టి లాస్ట్ ఒక 1 week 2,000 యావరేజ్ చేసుకోండి. ఒక ఎంత వచ్చిందో వీడియో ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నేనైతే ఒక ఎగ్జాంపుల్ ఒక 1,000 రూపీస్ వచ్చినా చాలు కదా. ఈ 5 days లో వీక్లీ 1,000 రూపీస్ 50,000 తో తీస్తున్నారంటే, ఇంకా 50,000 లేని వాళ్ళు 30,000 20,000 కూడా 20,000 తో కూడా తీసేయచ్చు. ఇలా తీస్తున్నారంటే ఇది మంచి స్ట్రాటజీ. అది కూడా నేను ఏంటి ఓన్లీ 1 lot తో ఎగ్జాంపుల్ చేస్తున్నాను. నాకు మీ దగ్గర క్యాపిటల్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 5 lakhs క్యాపిటల్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ నేను మీకు అర్థం అవడం కోసం ఓన్లీ తక్కువ చెప్తాను. ఇక్కడ చూడండి 5 lakhs 5.3 lakhs ఉంది క్యాపిటల్, మీకు ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది 18,000 వచ్చింది ప్రాఫిట్. సో 5 lakhs కి 18,000 అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మీరు ఇలాగ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. క్యాపిటల్ ఓన్లీ 1 lot తో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అండ్ సేమ్ టైం ఈ స్ట్రాటజీ ఫస్ట్ డే చూసారు కదా, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ డే ఫెయిల్ అయింది. అస్తమానం సక్సెస్ అవుతుందని కాదు, కానీ లాంగ్ టర్మ్ లో విన్నింగ్ ఎక్కువ ఉంటుంది. సో స్ట్రాటజీ అర్థం కాకపోతే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను అర్థమయ్యేలాగా. ఏం లేదు, జస్ట్ చాలా సింపుల్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ 1 hour హైని లోని మార్క్ చేసుకోవాలి మీరు. 1 hour అంటే ఎంత, ఫస్ట్ 5 minutes టైం ఫ్రేమ్ లో 12 candles హైని లోని మార్క్ చేసుకోవాలి. ఏది టచ్ అవుతాయి, ఫర్ సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ హైని టచ్ చేయలేదు. ఇక్కడ హైని ఒకవేళ ఇది టచ్ చేసింది అనుకోండి, హైలోని టచ్ చేసినప్పుడు మీకు నంబర్స్ కొన్ని ఉంటాయి కదా, లేదంటే ఒక పని చేయండి ఈజీగా ఉంటుంది మీకు. హైలో మార్క్ చేసుకుంటారు కదా, హైలో మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ హై ఏ నెంబర్ టచ్ చేసింది 47,356, రౌండ్ నెంబర్ ఎంత 47,400. సో 47,400
47 వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి 47,400. దీనిపైన ఏముంటది 47,500 ఉంటుంది. ఈ కిందది ఏంటి 47,000 కదా, 47,100 రౌండ్ ఫిగర్ కాబట్టి 47,100 పుట్ ఆప్షన్, 47,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. సో వన్స్ ఇక్కడ టచ్ అవగానే లో టచ్ అవగానే ఫస్ట్ ఏం చేయాలి 47,000 పుట్ ఆప్షన్ బై చేయాలి, దానిపైది ఇక్కడ సెల్ చేయాలి. అదే హై టచ్ అయింది అనుకోండి ఫస్ట్ టైం 47,500 కాల్ ఆప్షన్ బై చేయాలి, ఆ తర్వాత 47,400 కాల్ ఆప్షన్ సెల్ చేయాలి అంతే. ఆ తర్వాత 330కి వచ్చి మీరు చూసుకోండి మీ ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో అనడం. ఇంకా ఓవర్ ట్రేడింగ్ లేదు, నెక్స్ట్ ఎమోషన్స్, గ్రీడ్, ఫియర్ ఇంకేం ఉండదు. జస్ట్ మీరు ఎలా తీసుకున్న తర్వాత వదిలేసుకోవడమే, మీ పని మీరు చూసుకోవడమే. మీరు ఏమైనా జాబ్స్ చేసుకుంటే మీరు జాబ్స్ చూసుకోవచ్చు, లేదంటే బయటకి ఏమైనా పనులు ఉంటే మీ పనులు మీరు ఎక్స్ట్రా పనులు అయినా చూసుకోవచ్చు. ఓన్లీ సింపుల్ స్ట్రాటజీ. సో ఇలా ఈ స్ట్రాటజీని మన కోర్స్ దాంతో కంబైన్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ హై విన్నింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ స్ట్రాటజీ అప్పుడు విన్నింగ్ రేషియో మీకు రావడం ఒక వీక్లీ ఒక 1,000 రూపీస్ 2,000 వస్తుంది అనుకోండి ఒక లాట్తో. సో మన కోర్సులో స్ట్రాటజీస్ కూడా కంబైన్ చేసుకుంటే ఇంకా కొంచెం విన్నింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ టైం ఎక్కువ విన్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ దిస్ స్ట్రాటజీ. సో మీకు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేసింది ఈ స్ట్రాటజీ, కానీ మీరు మళ్ళీ ఒకసారి స్టాక్ మార్క్ తీసుకొని బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మీకు కూడా నమ్మకం వస్తుంది కదా. ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా సరే మీకు తెలుస్తుంది, నాకు బ్యాక్ టెస్ట్ చేసి నాకు రిజల్ట్స్ పంపినా లేదంటే నన్ను అడిగినా సరే నేను చెప్తాను ఏమైనా డౌట్స్ ఉన్నా సరే. సో కోర్స్ తీసుకున్న వాళ్ళకి కాదు, కోర్స్ తీసుకోలేని వాళ్ళకి కూడా నేను డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆ రోజు 22nd, లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా అప్డేట్. లైక్ హై ఇన్ టచ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 28th వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీయా మంత్ ఎండ్ కాబట్టి ఎక్స్పైరీ అప్పుడు ఉండదు, ఈ రోజు ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 29th చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్. 28th యాక్చువల్గా వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే సో మీకు నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రాటజీతో మార్కెట్ ఎంత పడిపోయినా సరే మీకు లాస్ అనేది పెరగదు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎంత మార్కెట్ కింద డౌన్ ట్రెండ్ అయిందా అయినా సరే మీకు లాస్ అనేది పెద్దగా ఉండడం ఉండదు, లాస్ అనేది ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి మీకు అర్థం అవ్వడం కోసం. ఫస్ట్ ఇక్కడ 29th 1 hour వరకు మీరు చేయాల్సిన పని ఏమి ఉండదు. మీరు అలారం పెట్టుకోండి 10 o'clock ఆ టైంకి అలారం పెట్టుకోండి మార్కెట్ని చూడడానికి ఒక 10-15 minutes. సో 10-15కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 క్యాండిల్స్ హైని లోని మార్క్ చేసుకోండి. లో ఇక్కడ ఉంది, హై ఏమో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏం టచ్ అయింది, లో టచ్ అయిందా, ఈ క్యాండిల్ ఇక్కడ కింద టచ్ చేసి ఉంటే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైని లోన్ మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. వాచ్ లిస్ట్ లో ఏం పెట్టుకోవాలి, లో దగ్గర ఏంటి రౌండ్ ఫిగర్ 45,665 కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే రౌండ్ నెంబర్ అంతా 45,700 కదా, 45,700 అండ్ దెన్ 45,700 కన్నా కింద ఉంటుంది 45,600 పుట్ ఆప్షన్. ఈ రెండు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. హై వాచ్ లిస్ట్ ఏమో 46,200, 46,200 కాల్ ఆప్షన్ అండ్ దెన్ 46,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. సో కాల్ ఆప్షన్ రెండు వాచ్ లిస్ట్ లో పెట్టుకున్న తర్వాత పుట్ ఆప్షన్ ఏమో వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. సో ఒకవేళ లో టచ్ అయింది అనుకోండి ఫస్ట్ పుట్ ఆప్షన్ ఇమీడియట్ గా బై చేసి ఆ తర్వాత పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. ఇక్కడ హైని టచ్ చేసింది అనుకోండి కాల్ ఆప్షన్ ని బై చేసి పైదాన్ని బై చేసి ఆ తర్వాత కింద 46,200 కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. సో ఇక్కడ ఏం టచ్ అయింది, హైని టచ్ అయింది, లోని కాదు. సో హైని టచ్ అయింది కదా ఇక్కడ. సో హై ఏంటి 46,200, ఏ టైంకి టచ్ అయింది చూడండి, ఆల్మోస్ట్ ఒక 2 o'clockకి టచ్ అయింది హైని. ఏ డే ఇది, థర్స్డే 29th February. సో బ్యాంక్ నిఫ్టీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ థర్స్డే 29th February. ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనుకుంటా కదా, 29th February ఎక్స్పైరీ. సో ఏ టైంకి 1:45 ఆ టైంకి. కి 46,000 ఏం వాచెస్ లో పెట్టుకోమని చెప్పాను 46,000. ఇక్కడ ఆల్మోస్ట్ 160 46,200 46,300 ని ఫస్ట్ 46,300 పుట్ ఆప్షన్ బై చేయాలి. 46,300 ఎక్కడ ఉంది చూడండి. ఓకే వెయిట్, సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. రాంగ్ ఏంటంటే ఇక్కడ 46,145 క్యాండిల్ ఇక్కడ కాబట్టి 150 క్యాండిల్ చూద్దాము. 150 కదా క్యాండిల్ అనేది 5 minutes క్లోజ్ అవుతుంది. సో 150 ఇప్పుడు 46,200 అట్ ది మనీ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి 46,000 రౌండ్ నెంబర్ 46,200 కాబట్టి
ఒక 300ని సెల్ చేద్దాం, 300ని బై చేయండి, 200ని సెల్ చేయండి. సో 300 పుట్ ఆప్షన్ని, సారీ పుట్ ఆప్షన్ కాదు కాల్ ఆప్షన్, 46,300 కాల్ ఆప్షన్ బై చేస్తాము, 46,200 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాం. సో ఇది మనకి క్యాపిటల్ అంతా 16,000 అయింది. మాక్సిమం ప్రాఫిట్ 500, లాస్ ఏమో 900 వస్తుంది ఆ రోజు. సో సిమ్యులేటర్ ఆన్ చేస్తున్నాను చూడండి. 150, 25, 220కి ప్రాఫిట్లోనే ఉంది, 235కి ప్రాఫిట్లోనే ఉంది, 250కి 275, 500 ప్రాఫిట్ ఉంది, 3 o'clockకి 35, 320, 329కి ప్రాఫిట్ ఎంత 533 రూపీస్. సో సింపుల్ గా మీకు 20,000 క్యాపిటల్ అయింది ఇక్కడ, అంతా ఆల్మోస్ట్ 16,000, దాంతోనే 500 ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు. వర్కౌట్ అయింది కదా స్ట్రాటజీ. సో అంతే, స్ట్రాటజీ అయితే చాలా సింపుల్. సో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఇన్ మై కోర్స్. సో ఇంకా ఇలాంటి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. లైక్ చూడండి, ఒకవేళ ట్రైనింగ్ డే అన్నప్పుడు ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది, ఈ ఎంటైర్ ప్రాఫిట్ ని మింట్ చేసుకోవడం ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది. అది కావాలంటే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో కోర్స్ జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, ఫ్రీ స్ట్రాటజీతో మీకు డైలీ కొంచెం ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. సో మీరు ఒకవేళ రేపు నుంచి ఏమైనా ఈ స్ట్రాటజీని చేస్తే బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత చేయండి. అండ్ ఒకవేళ మీరు ఏమైనా చేస్తే కనుక నాకు ఒకసారి మీరు చేసిన తర్వాత ఆ రోజు నాకు రిజల్ట్స్ పంపించండి, కరెక్ట్ చేశారో లేదా అన్నది నేను చెప్తాను. ఓకే, మిస్టేక్స్ అనేవి ఏం చేయొద్దు. మీ స్ట్రాటజీ అర్థం కాకపోతే వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. సో దట్స్ అబౌట్ ద ఫ్రీ స్ట్రాటజీ. అండ్ చెప్పాను కదా 3 మెంబర్స్కి అయితే కోర్స్ 50% ఆఫ్కి ఇస్తున్నాను. ఓన్లీ జస్ట్ 3 మెంబర్స్, అది కూడా 1,500 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నామని. సో ఓకే గైస్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు.